మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం మీద వాళ్ళ కోడలు అంటే జోగి రమేష్ గారి కొడుకు రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుతోటి జోగి రమేష్ కుటుంబం మొత్తం జైలుకి పోయే అవకాశం ఉంది. జోగి రమేష్, ఆయన సతీమణి శకుంతల గారు, వాళ్ళ కుమారుడు రాజీవ్, జోగి రమేష్ గారు సోదరుడు రాము, వీళ్ళందరి మీద ఫిర్యాదు చేసింది మేఘన గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళటానికి అవకాశం. అయితే జైలుకి వెళ్ళటం జోగి రమేష్ గారికి కొత్త కాదు. ఇటీవలే నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్ళొచ్చారు. అంతకుముందు అగ్రిగోల్డ్ భూముల విషయంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళారు. సో జైలుకి వెళ్ళటం అనేది వీళ్ళ కొత్త కాదు. కాకపోతే అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళటం వేరు, కుటుంబ విషయాల్లో జైలుకి వెళ్ళటం వేరు. కుటుంబ విషయాల్లో జైలుకి వెళ్ళటం అంటే, అందులోనూ వరకట్న వేధింపులు, గృహహింస కేసుల్లో జైలుకి వెళ్ళటం అంటే మాజీ మంత్రి స్థాయిలో పనిచేసిన వారికి పరువు తక్కువ పని. అందులోనూ జోగి రమేష్ గారి మీద, వాళ్ళ కుమారుడు రాజీవ్ మీద ఈ మేఘన చేస్తున్న ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. అసలు ఈ రాజీవ్ సంసారానికి పనికిరాడట. ఆ విషయాన్ని దాచి పెళ్లి చేశారట. ఒకటో ఆరోపణ. రెండో ఆరోపణ, అసలు వీళ్ళు హిందువులు కాదట, క్రిస్టియానిటీలోకి మారారట. ఈ విషయాన్ని దాచి హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా ఇంటికి అంటే అత్తగారింటికి పోతారు కదా, పోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి హిందూ దేవుళ్ళ బొమ్మలన్నీ తీసి, ఆ పెళ్లికి ముందు పెట్టిన బొమ్మలన్నీ, దేవుడి బొమ్మలన్నీ తీసేసారట. క్రిస్టియానిటీలోకి మారవని ఈమె మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారట. పైగా ఈమె స్పెషల్గా థర్డ్ ఫ్లోర్లో ఉంటారట మేఘన గారు. అక్కడ దేవుడు పూజ చేసుకుందామని అగరబత్తి వెలిగిస్తే ఏదో శవాలు కాలుతున్న వాసన వస్తుంది అన్నట్టుగా వెటకారం చేసేవాళ్ళట. ఈ అభియోగాల తోడు మేఘన గారిని చంపటానికి 3 ప్రయత్నాలు జరిగాయట. జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడు చేశారట. గోవా తీసుకెళ్ళినప్పుడు సముద్రంలోకి నెట్టి చంపాలని చూశారట. తర్వాత ఇంట్లో 2 సార్లు ప్రయత్నం చేశారట. అంటే 3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశారట. మరి ఇదంతా ఎంతకాలంలో జరిగింది? 1 సంవత్సర కాలంలోనే. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళై సంవత్సరమో అంత కొద్దిగా అటు ఇటుగా, మరి ఎక్కువ కాలం కూడా కావట్లే. 1 సంవత్సర కాలంలోనే 3 సార్లు హత్యాయత్నాలు జరిగాయట. వరకట్నం కోసం వేధింపులు చేశారట. కుటుంబం అంతా కలిసి టార్చర్ పెట్టారట. సో రకరకాల అభియోగాలని ఆమె పొందుపరిచారు. అంటే ఆమె పెట్టిన అంశాలు మనం చెప్తున్నాం, ఇదే నిజం ఇది అబద్ధం అని కాదు. ఇవన్నీ కూడా కుటుంబ విషయాలు, మనం చూసినవి కాదు. కాబట్టి ఆమె చేస్తున్న ఆరోపణల వరకే ఆరోపణలు అని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు రాజకీయ విషయాలంటే మనం చెప్పగలం, కానీ కుటుంబ విషయాలు 4 గోళ్ల మధ్య జరిగిన విషయాలు కాబట్టి ఆ వర్షన్ ప్రకారం, ఆమె పెట్టిన కేసు ప్రకారం, ఆమె మోపుతున్న అభియోగాలను మీ ముందు పెడుతున్నాను నేను. సో ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా అంటే హత్యాయత్నం ఉంది. తర్వాత సంసారాన్ని పనికిరాని వ్యక్తిని చెప్పకుండా పెళ్లి చేయడం అనేటువంటిది రెండో తప్పు కావచ్చు. తర్వాత మతం మార్పిడి కోసం ఒత్తిడి తీసుకురావడం అనేది మూడో నేరం కావచ్చు. ఇలా రకరకాల నేరాలు, అంటే మళ్ళీ గృహహింస ఉంది, వరకట్నం వేధింపులు ఉన్నాయి. ఇలా ఈ కేసులన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు. ఖచ్చితంగా జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా జైలుకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అసలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవినీతి కేసులో జైలుకి వెళ్ళటం వేరు, గృహహింస కేసులో జైలుకి వెళ్ళటం వేరు. గృహహింస కేసులో జైలుకి వెళ్తే అది రాజకీయంగా కూడా జోగి రమేష్ గారికి చాలా మచ్చ. 10 మందికి మంచి చెప్పాల్సిన పోయి, 10 మందికి న్యాయం చేయాల్సిన పోయి, నీ కుటుంబంలోనే నువ్వు ఇలా చేస్తావా నీ కోడల మీద అని రేపు పొద్దున్న జనాలు అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిన కోడని కన్న బిడ్డలాగా చూసుకోవాలి, కానీ ఇలా వేధించడం అనేది సహజంగా జనంలోకి వెళ్ళినప్పుడు చులకన భావం ఏర్పడింది జోగి రమేష్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో జైలుకి వెళ్ళటం జోగి రమేష్ గారి పొలిటికల్ కెరీర్ కూడా ఇబ్బంది. చూడాలి. థ్యాంక్ యూ.